ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణిచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని జై భీమ్ భారత పార్టీ నేతలు ఆరోపించారు. కాకినాడ జిల్లా తునిలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తంతటి కిరణ్ కుమార్, ప్రశ్న రావణ్పై నమోదు చేసిన కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆయన విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని, దళిత వర్గాలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారంటూ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. అలాగే దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. మరి రాష్ట్రంలోని అక్రమైన అరెస్టులు జరుగుతున్నాయి. ప్రశ్నించే వాళ్ళ మీద అణిచివేయలేనే కుట్ర జరుగుతుంది. మరి గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ బల్లగుద్ది మరి అరిసి కేకలేసి అంటే మానవ యొక్క విలువలని తొంగలకు తొక్కే విధంగా కూడా మాట్లాడారు. వీళ్ళ మాటలైతే కరెక్ట్ అని ఇప్పుడు ఇలా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని ఎందుకు అణిచివేద్దాం అనుకుంటున్నారు అంటే మీకు భయమా? ప్రశ్నించే వ్యక్తులపై మీ కుట్రల్ని మేము బయట పెట్టడం అవుతుంది. ఎందుకంటే గతంలోనే మీరు చేసిన తప్పుల్ని పక్కన పెట్టి ప్రశ్నించే వాళ్ళ మీద అణిచివేయడం ఎంతవరకు కరెక్టో. రావణ్ గారు చేసిన తప్పు ఏంటి? మీరు మాట్లాడిన మాటలనే ఆయన మాట్లాడాడు స్టేజ్ మీద, ఆయన మీద కేసు పెట్టారు. సభ పెట్టిన మా పార్టీ అధినేత జాడా శ్రావణ్ కుమార్ గారి మీద కేసు పెట్టారు. ఏంటి మీ కుట్ర? అంటే మీ మీద గతంలోని కేసులు పెడితే అప్పుడున్న పార్టీని ఎలా విమర్శించారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ జనసేన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు పిఠాపురంలో జరిగిన సంఘటనలే పోలీస్ స్టేషన్కి మేము రావణ పరామర్శించడానికి వెళితే జనసేన నాయకులు వచ్చి దాడి చేసే ప్రయత్నం జరిగింది. వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టరు? మేము సానుభూతి వ్యక్తం చేయడానికి వచ్చాం, చేతులు కట్టుకొని నిలబడ్డాం. మేము వాళ్ళు వచ్చి మా మీద దాడి చేయడానికి, రావణ్ గారి మీద దాడి చేయడానికి పిఠాపురం పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరిగింది. రాత్రి సుమారు 11 గంటల వరకు అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరిగింది. దీని మీద కూడా పోలీసులు కేసు కట్టాలి కదా, కట్టరు. అంటే అధికార పార్టీకి ఒకలాగా ప్రశ్నించేవాడికి ఒకలాగా చేయడం చాలా బాధాకరం. ఈ యొక్క సంఘటనని అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో వీళ్ళ గొయ్యే వీళ్ళే తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ చూస్తున్నారు. మీ యొక్క విధి విధానాలు ఎలాగున్నాయంటే మీరు అభివృద్ధిని కుంటుపరుస్తారు, ప్రశ్నించేవాడిని నోరు ముయిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, పోరాటం చేసే హక్కు ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీ విధి విధానాలు? ప్రశ్నించిన వాడిని మీరు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే న్యాయస్థానంలో ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన ఆయన్ని వేరే కేసు ఉందని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఓకే, న్యాయస్థానంలో చూసుకుంటా ఆ కేసులు గొడవ. కానీ మీ అనుచరులు పోలీస్ స్టేషన్కి వచ్చి దాడి చేసే ప్రయత్నం ఎందుకు చేశారు? ఇదేనా మీరు సంస్కారం? ఇదేనా మీరు రాజకీయంగా మీరు చేసే విధానాలు? అంటే ప్రజల్ని ప్రశ్నిస్తే అణిచివేస్తారా? చూద్దాం. మీరు కూడా త్వరలోనే ప్రతిపక్షానికి వెళ్తారు కదా, అప్పుడు మీరు ఎలా అరుస్తారో చూద్దాం. అప్పుడు వేరే పక్షానికి అధికారం వస్తుంది కదా, అప్పుడు మేము వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. ఖచ్చితంగాను ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించిన వాళ్ళ మీద మీరు దాడి చేసినప్పుడు మేము కూడా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా వాయిస్ ప్రతిపక్షానికి కలుపుకొని మేము ముందుకెళ్తాం. జాడా శ్రావణ్ కుమార్ గారి మీద మీరు చేసిన కుట్రల్ని, మీరు చేసిన తప్పుడు కేసుల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ పునఃపరిశీలించుకొని కేసులు ఎత్తివేయాలని జై భీమ్ మాలమహాడ్ తరపున కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై జై భీమ్. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు కడుతున్నారు. అది జాడా శ్రావణ్ కుమార్ గారు లేకపోతే రావణ్ గారు అవ్వచ్చు, తదుపరి నాయకుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించారని. దళితులు, దళితుల్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వారి మీద, దళిత చర్చలు పడగొట్టిన వాళ్ళ మీద, దళితుల యొక్క పేటల్లోకి వెళ్ళి దౌర్జన్యంగా దాడి చేసిన వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టలేదు? అంటే రఘురామకృష్ణరాజు గారు ఏది చేస్తే అది అంతా మీకు అంతా కరెక్ట్గా ఉంటుంది, ప్రశ్నిస్తే మాత్రం అదంతా తప్పు ఉంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారి మీద కూడా హోమ్ మినిస్టర్ పదవిని కూడా అవహేళనగా చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ జనసేనకి? అంటే దళితులు పరిపాలనకు పనిచేయరేనా, లేదా దళితుల్ని అనగదొక్కాలన్న మీ ఉద్దేశం? ఈ ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎలా కనబడుతుందంటే దళితుల్ని అణిచివేయాలి అనే ఒక కుట్ర జరుగుతుందని మాకు అనుమానం ఉంది. ఈ జనసేన పార్టీ మాత్రం విధి విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీల్ని, దళితుల్ని టార్గెట్ చేస్తుంది. హోమ్ మినిస్టర్ గారుగా ఉన్న అనిత గారి మీద పదే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, అవమానకరంగా ఆ పదవిని కుంటుపరిచే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద ఎందుకు స్పందించరు? దాని మీద ఎందుకు పోరాటాలు చేయరు అని జనసేనను కూడా డిమాండ్ చేస్తున్నాం.
అంటే మీకు ఒకలాగా దళితులకు ఒకలాగా